Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ రీల్స్ బై పూజ. మార్నింగ్ అయితే 5:30 అవుతుందండి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపించాను కదా బ్యాటర్ ఎలా చేసుకోవాలో మిల్లెట్స్తో. నేను వాకింగ్కి వెళ్ళే ముందు దాన్ని అయితే కొంచెం ప్రిపేర్ చేసుకొని కొన్ని వెళ్దామనేసి అయితే. సో నేనైతే సోడా పొడి వేస్తున్నా. మామూలుగా సోడా పొడి మానేసాను, నేను అసలు యూజ్ చేయట్లేదు. కాకపోతే ఇవి మిల్లెట్స్ ఇడ్లీ కదా, రైస్ ఇడ్లీ కానీ మిల్లెట్స్ ఇడ్లీ మరీ గట్టిగా ఉంటాయి అన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. మనం ప్రిపేర్ చేసుకునే 1 అవర్ ముందే కొంచెం సోడా పొడి తర్వాత సాల్ట్ గిన వేసేసుకున్నామంటే, ఫోన్ పట్టుకొని వేయడంలో నేను కొద్దిగా ఎక్కువ వేసేసాను ఇక్కడ, బట్ కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. ఇదొక్క బ్యాటర్ ఉంటే మనం ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఇది మార్నింగ్ వేసుకోవచ్చు, తర్వాత డిన్నర్కి చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం కొంచెం కొబ్బరి చట్నీ అయితే హెల్తీ, ఈవెన్ పీనట్స్ చట్నీ కూడా మంచిదే. ఆ చట్నీ ఉంచి కొంచెం వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటే ఒక పూట అయితే మనకి వెయిట్ లాస్లోని ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడు కోకోనట్ అయితే మనం దేవునికి టెంకాయ కొట్టింది కానీ గుడిలో తెచ్చుకుంటాం కదా, గుడిలో కొట్టించుకుంటాం, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి అయితే పెడతాను. దానికోసం ఒకటైతే ఆర్డర్ చేశాను, అది స్టోర్ చేసుకోవడానికి. ఇంకా ప్లాస్టిక్ డబ్బా తీసేయాలనేసి. అది వస్తే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా, అవి వస్తే మీకు షేర్ చేస్తాను. గాజువి పెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు సజెస్ట్ చేశారు ఫ్రిడ్జ్లో గాజు కానీ తర్వాత ఇలా సోడాస్ కానీ అవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవద్దని చెప్పారు. ఇంక ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా ఈజీగా, నేను ఎక్కువ ఏం వేయను, ఆనియన్ చిల్లీ ఆ కొబ్బరి వేసేసి అయితే చేసుకుంటాం. మామూలు శనగిత్తనాల చట్నీలకైతే మేము కొరియాండర్ యూస్ చేస్తాం కానీ ఇందులో యూస్ చేయను. మా పిల్లలకి చట్నీ అంటే అంత ఇష్టం ఉండదు. హెల్దీ నాన్న ఇది తినాలి అలా చెప్తే కొంచెం మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మా బాబు అయితే వింటాడు, పాప కొద్దిగా సతాయిస్తుంది. ఇంకా బాబు తింటుంటే ఇంకా తను కూడా తినేస్తుంది. మా పిల్లలకైతే ఈ దోశ కానీ ఇడ్లీ కానీ బాగా నచ్చాయి అన్నమాట. అమ్మ వెరైటీ దోశ ఈరోజు లేదా మామూలు దోశ అని అడుగుతూ ఉంటారు. ఇక నేను ప్రిపేర్ చేసుకొని అయితే వాకింగ్ వెళ్ళాను అనమాట. ఇక ముందుసారి మా ఫ్రెండ్ సైడ్ అపార్ట్మెంట్ చూపించా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ కూడా అది కూడా నెక్స్ట్ డిఫరెంట్ అపార్ట్మెంట్, మాది కాదు వేరేది. సో నేను ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే గ్రౌండ్కి వెళ్ళట్లేదు, చాలా మిస్ అవుతున్నా. కిందనే చేసుకుంటున్నాను వాకింగ్. అవేంటో ఫ్రూట్స్ అండి, మా అపార్ట్మెంట్లో పిల్లలు అయితే బాగా తినేస్తున్నారు, మరి అవి తినచ్చో లేదో తెలియదు. అవి టైప్ ఆఫ్ మనకి అవేవో అంటారు కదా ఈతకాయలు, ఆ టైప్లో ఏవో అవి. ఇక నేను కొద్దిసేపు అయితే వాక్ చేశాను. జిమ్ కూడా ఉంది కానీ అది జిమ్ ఉంది పేరుకి, ఎవరు అంత యూస్ చేయరన్నమాట. ఇంకా అయినా బయట నేచర్లో నడుస్తేనే బాగుంటుందండి. రోజు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ వెళ్ళొచ్చిన మార్నింగ్ ఆ డే చాలా బాగుంటుంది. నేను ట్రై చేస్తున్నా, ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే అట్లీస్ట్ ½ అన్ అవర్ అన్నా వాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇక నేనైతే స్టీల్ దాంట్లో వేసుకునేదాన్ని, మనం సిల్వర్ యూస్ చేయొద్దు అంటున్నారు కదా ఇప్పుడు. కాకపోతే ఆ స్టీల్ దాంట్లో చాలా చిన్నగా ఉంటాయి ఇడ్లీ, ఎన్నిసార్లు వేయాలి, ఇంకా ఇడ్లీకి ఒకటి లైట్లే అనుకొని నేను ఈ సిల్వర్దే యూస్ చేస్తాను. ఒక్కసారి పెడితే మాకు అందరికీ ఇంట్లో సరిపోతాయి అన్నమాట ఇవి ఇడ్లీకి. ఇంకా నేను మర్చిపోయాను అనమాట సాంబార్. మా బాబు నాకు సాంబార్ కావాలని నైట్ చెప్పినాడు. ఇంకా వచ్చాక అప్పుడప్పుడు దాల్ కుక్ చేస్తానన్నమాట. కానీ నా విజిల్ పని చేయలేదు, నాకు
కుక్కర్స్ అంటే ఈ నడమ చాలా భయం అవుతుంది. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, మరి మీతో షేర్ చేస్తాను ఎప్పుడైనా. ఇదైతే ఇంకా ఇడ్లీ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనం తిరుపతిలో రైస్ ఇడ్లీ బాగా చేస్తారండి అక్కడ, ఆ ఇడ్లీ టైపే అనమాట. ఇది కూడా రైస్ లాగే ఉంటుంది. నేనైతే ఇదే ఇడ్లీ ఒకటి కానీ 2 కానీ పెట్టుకొని ఎక్కువ సాంబార్ వేసేసుకొని అయితే నా లంచ్ని అయితే చేసేసాను. మార్నింగ్ ఇంకా ఎలాగో నేను బ్రేక్ఫాస్ట్ చేయను కదండి, స్మూదీయే అనమాట. సో నాకు ఆ డేకి అది సరిపోయింది. మార్నింగ్ ఏమో స్మూదీ తీసుకున్నా, ఆఫ్టర్నూన్ ఇడ్లీ పెట్టుకొని సాంబార్తో తీసుకున్నా. ఇంకా ఇదైతే నేను రాడిష్తో సాంబార్ చేస్తున్నా. మరి మీరు ఎంతమంది చేసుకుంటారు? మా హస్బెండ్ సైడ్ అయితే చేసుకోరనమాట రాడిష్తో. ఇంకా నాకు టైం అయిపోతుంది, అన్ని క్యారీస్ కట్టాలి, పిల్లకి జడేయాలి, స్నానాలు చేపించాలి, చాలా పని ఉంటుందండి. చట్నీ చేసేసా ఒక పక్క. ఇంకా సాంబార్లో అయితే మేము అలా కట్ట వేస్తూ ఉంటాము. చాలా చిన్న కరివేపాకు ఉంటుంది కదా, అదైతే అలా మా ఇంట్లో అలాగే అలవాటు అనమాట. ఇంకా నేను సాంబార్ పొడి నాకైతే రాదండి చేసుకోవడం. సో నేను ఎంటీఆర్దే వాడతా. అది కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటా, సో దట్ ఒకసారికి ఒక ప్యాకెట్ యూస్ చేయొచ్చు కదా అని, స్మెల్ పోదు కదా. ఇంకా మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చా. ఈరోజు లేట్ అయిపోయింది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తానా అని. ఇంకా తింటున్నారనమాట పిల్లలైతే. మా పాపకి ఆ చట్నీ చూసి ఇంకా మొహం మార్చేసింది. ఏం నాన్న బాగుందా అంటే, ఇడ్లీ బాగుంది, చట్నీ బాగా అని చెప్తున్నారు. ఇంకా మా పిల్ల ఫస్ట్ ఉంటుంది సూపర్ అని చెప్పాను అన్ని వ్లాగ్స్లో. ఇలా అంటూ నాకు కారం వస్తుంది, చట్నీ బాగాలేదని చెప్తున్నారు ఇద్దరు. అదే వాళ్ళకి మన శనగిత్తనాల చట్నీ అయితే ఇంకా హ్యాపీగా తినేస్తారనమాట. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక నేనైతే పిల్లల్ని హోంవర్క్స్ చేయించే కూర్చోపెట్టుకున్నాను. ఇంకా వాళ్ళు హోంవర్క్స్ చేసే లోపు అయితే నాకు అక్కడ పాల్కోవా డబ్బా కనిపించింది. ఒక 4 అయితే లేపేశాను. వెయిట్ లాస్లో కూడా అప్పుడప్పుడు చీటింగ్ చేయాలి ఏంటి అనిపించింది. ఏమంటారు మీరు కామెంట్ చేయండి. సో ఇంకా మేము ఈవినింగ్ నైట్కి అయితే, ఇంకా నైట్ అంటే 7 o'clock ఆ టైంకి ఇంకా పిల్లలకి అయితే ఈరోజు శాండ్విచ్ అయితే చేసుకుందాం అనుకున్నాం నైట్ డిన్నర్కి. ఇంకా మా పాప అయితే నా వెజిటేబుల్స్ అన్నీ చూసి నాకు వద్దమ్మా అని తను నాకు పన్నీర్ పెట్టి బర్గర్ చేసి అనింది. ఓన్లీ పన్నీరే, తను వెజిటేబుల్స్ కూడా తినరు. బాబు అయితే మేము ఏది తింటే అది తినేస్తున్నాడు ఇప్పుడు. ఈ నడమ అది కూడా వాడు నేర్చుకోవడం. ఇంకా సరే అని తనకు కొంచెం పన్నీర్ అదైతే చేయించి ఇచ్చాను. ఇంకా మేము శాండ్విచ్ లేకైతే ఇంకా ఏవన్నా వేసుకోవచ్చు అని మన ఇష్టం అసలు శాండ్విచెస్కి. మేమైతే క్యాప్సికమ్, టమాటా అస్సలు ఇష్టం ఉండదు నాకు. కాకపోతే ఈ శాండ్విచ్లో టమాటా వేస్తే పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం టమాటా, ఇంకా నేను కొద్దిగా వేసాను. ఇంకా మేము ఎక్కువ ఇవే వాడతామని చెప్పాను కదా, లాస్ట్ బ్లాగ్ షవర్మా చేసినప్పుడు కూడా చూపించాను. అయితే నేను ఈ వీడియో చేస్తూ సెజ్వాన్ చట్నీ మూత తీయాలనేసి అయితే చేత రాలేదు లాస్ట్కి. ఇంకా మేము అది లేకుండానే శాండ్విచెస్ అయితే చేసుకున్నాం. ఇంకా కొంచెం మేయోనీస్ కూడా అప్పుడప్పుడు కొంచెం వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే కొద్దిగా ఎక్కువ ఏం తిన్నాను కదండి, 2 pieces తిన్నాను నేనైతే. 2 pieces అంటే ఒక పీస్లో దాన్ని 2 చేసి తినిండేది. సో ఏం పర్లేదు కొద్దిగా తింటే. కొంచెం హోమ్ మేడ్ మైనీస్ అయితే బెటర్. ఇంకా నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, మేబీ ట్రై చేస్తాను. సో ఇలా అయితే ఒక డేలో నా వెయిట్ లాస్లో నేను తిన్న ఫుడ్ అయితే ఇదన్నమాట. ఈ టోస్టర్ చూసారు కదా, 3-in-1 టోస్టర్ అనమాట. చాలా హెల్ప్ఫుల్ అనమాట. నేను అప్పుడప్పుడు మా పిల్లలకి వాఫిల్స్, తర్వాత ఇవి 2 types ఆఫ్ శాండ్విచెస్ చేసుకోవచ్చు.
ఐబెల్ కంపెనీది. నేను మొన్న ఒక వ్లాగ్‌లో మా మా ర్యాక్స్ సర్దుతూ కూడా నేను ఆ టోస్టర్ అయితే చూయించా. ఇలా 3 ప్లేట్స్ అయితే వస్తాయని. నేనెంత యూజ్ చేశానంటే ఇంకా బాగా యూజ్ చేస్తానండి నేనిది. బయట శాండ్‌విచెస్ కంటే గూడా మనం ఇలా చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. మనకి చేసి పెట్టినందుకు ఫుల్ హ్యాపీ, సెల్ఫ్ సాటిస్ఫై ఉంటది. పిల్లలు గూడా హ్యాపీగా తింటారు. మా బాబు ముందు తినేవాడు కానీ ఇప్పుడు బానే నేర్చుకున్నాడు. అమ్మ మీరెలా చేస్తే అలాగే నాకు కూడా చేసివ్వు అంటుంటాడు. బ్రెడ్ కూడా వైట్‌దే తినేవాళ్ళండి. అస్సలు ఇలా బ్రౌన్ బ్రెడ్ అంటే కూడా తినేవాడు కాదు. కొంచెం మనం ఎడ్యుకేట్ చేయగలం. మనం అలా తింటుంటే వాళ్ళు కూడా ఓకే ఇది తింటే మంచిది. అమ్మ నువ్వు సన్నగైనావు అంటుంటారు మా పిల్లలు. చాలా బావుంటది. అమ్మ నేను కూడా నీలాగే మంచిగా తింటా. నువ్వేం సన్నగున్నావురా అని తిడుతుంటా నేను. సరే నువ్వేం లావున్నావురా నీకెందుకురా అంటుంటా. లేదమ్మా నేను కూడా హెల్తీగా తింటా అంటుంటాడు. అదే మనం ఎలా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా అలా నేర్చుకుంటూ ఉంటారు. ఇదైతే ఇక్కడ మాకు దగ్గరలో డీమార్ట్ పక్కనైతే ఇది మంచి ఫేమస్ ఘీ షాప్ ఉందండి. అక్కడే వాళ్ళు బటర్ కూడా అమ్మారనమాట. నేనైతే ఆ బటర్‌ని ఆయిల్ బదులు మనం ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు కదా అప్పుడప్పుడు అని తెచ్చుకున్నా. ఇంక అదే బటర్ శాండ్‌విచెస్‌కి అయితే యూజ్ చేశాను. మామూలుగా అయితే అమూల్ క్యూబ్స్ వస్తాయి కదా అవైనా యూజ్ చేస్తుంటా. దీనికి ఆయిల్ కంటే కూడా ఈ శాండ్‌విచెస్‌కి బటర్ అయితేనే చాలా బావుంటది. సో, ఇక నైట్ డిన్నర్ అయితే మేము కొంచెం హెల్తీగా, కొంచెం టేస్టీగా, స్పెషల్‌గా ఇలా అయితే ఆ రోజు మేము ఎంజాయ్ చేసామండి. చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మంచిగా అవి పాకెట్‌లా కట్ అయిపోతాయన్నమాట. ఏం బయటికి కూడా రావు. సో, అలా నేను 2 స్లైసెస్ అయితే తీసుకున్నా. ఇంకా మా పిల్ల ఇక్కడ ఒక సెటప్పే పెట్టేసింది. చిన్నప్పుడు మేము శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ట్రిప్‌లో అయితే అవి తీసుకున్నామన్నమాట. అవి పెట్టుకొని ఇంక ఆడుతుంది పాప. ఆ బెంచ్ గురించి చెప్పాలనుకున్నా. ఇది మేము రీసెంట్‌గా 2 బెంచెస్ అయితే చేయించుకున్నాము. కిచెన్‌లో ఆర్గనైజ్ చేసుకోవడానికి యుటిలిటీకని. అయితే కొంచెం ఆ బెంచ్‌తో పనుందండి. ఎందుకో మీకు ముందు వ్లాగ్స్‌లో తెలుస్తది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ బెంచెస్ అయితే వాళ్ళు అలా చేయించాక మేము మరి కొంచెం పెయింటింగ్స్ అయితే వేసామన్నమాట. పెయింట్ అంటే ఆ కలర్ అది పాడవకుండా నేను ఆ కలర్ అయితే వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.